ఓం శాంతి. స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన. ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వే స్టేషన్లో ఉండగా ఒక సంఘటన చోటు చేసుకుంది. వివేకానందుడు సన్యసించారు కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు. భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకొని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు. వివేకానందునికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలి బడలికతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడడం ప్రారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పని చెయ్యకుండా సోమరిలా తిరుగుతూ ఊరిలో వారిపై భోజనానికి ఆధారపడుతూ ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని ఇటువంటి భావం కలిగి స్వామీజీతో అతనిలా అన్నాడు. ఓ స్వామి, చూడు, ఒకసారి చూడు, నేనెంత మంచి భోజనం చేస్తున్నాను. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు కూడా ఉన్నాయి. నేను బాగా డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు అన్నీ సమకూరుతాయి. ఇటువంటి భోజనం నీవు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదన లేకుండా భగవంతుడు భగవంతుడు అంటూ తిరిగేవాడివి. అందుకే నీకీ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమిచ్చాడయ్యా? ఆకలి బడలిక తప్ప అని దెప్పి పొడవటం మొదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలుచుకుంటున్నారు. అప్పుడే పక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు: మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగటం నా పట్ల శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే, పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్ని. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా? లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురిది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మరిచిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కళ్ళ వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయన్ను కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తమిది. ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్న పలంగా స్వామివారి పాదాలపై పడి కన్నీటి ధారలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితం అంటే భగవంతుని వడిలో నివసించటమని అర్థమైంది. నిజమైన సన్యాసిని భగవత్ సేవకులను దూషించటం అంటే భగవంతుణ్ణి దూషించినట్లే అని తెలుసుకున్నాడు. తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటారు ఆ పరమాత్మ. ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే. ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగచేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగచేసేవి మరెన్నో. ఆదిలో బాబా కూడా ఊరు కాని ఊరు వెళ్ళేటప్పుడు దాదీలకు ఇలానే సహాయం చేసేవారు కదా. ఓం శాంతి.